గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమ్మడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ నటి మంజుల గారి గురించి తెలుసుకుందామండి. పూర్తి పేరు మంజుల విజయ్ కుమార్ అని పిలుస్తారు. 4 జూలై 1954లో చెన్నైలో జన్మించారు. 23 జూలై 2013లో చెన్నైలో మరణించారు. మంచి మనుషులు, భలే దొంగలు, మాయదారి మల్లిగాడు చిత్రాల ద్వారా గుర్తింపు పొందారు. మంజుల ఒక భారతీయ సినీ నటీమణి. ఈమె భర్త ప్రముఖ నటుడు విజయ్ కుమార్. చిలకపచ్చ చీర కట్టి చామంతి పూలు పెట్టి సోకుసేసుకొచ్చానురో ఓ రయ్యో చుక్కలాంటి చిన్నదానిరో, అది మా ఇద్దరి కథలోని ఒక పాట. మన్నించు మా ప్రియ మన్నించు మా మరుమల్లె నల్లగా ఉంటా నా పేరే భగవాన్లో మనసెందుకో ఓ మోసగాడ అని మనుషులు చేసిన దొంగల సినిమాలో పడకు పడకు వెంట పడకు అనే పాట మంచు మనుషుల్లో, నేనీదరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని, ఇది బంగారు బొమ్మల్లో, నిన్నే పెళ్ళాడుతా రాముడు భీముడు, మనుషులంతా ఒక్కటే. ఈ పాటలన్నీ గుర్తు చేసుకుంటే తప్పక గుర్తొచ్చే ఒక వెండితెర మెరుపుతీగ మంజుల గారు. తెలుగులో మంజుల గారు ఎన్ని చిత్రాల్లో నటించినా ఆమె పేరు చెప్పగానే వెంటనే మనకు గుర్తుకు వచ్చే సినిమా మాయదారి మల్లిగాడు. హీరోయిన్గా ఆమెకు అది తొలి తెలుగు సినిమా. ఆ చిత్రంతోనే ఆమె గ్లామర్ హీరోయిన్గా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నారు మంజుల. ఆమె అందం, అభినయం ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. అందమైన చిరునవ్వు, చిలిపితనం, సొగసైన నటన, ముద్దులొలికే మాటలతో తెలుగునాట తనదైన స్థానాన్ని సంపాదించుకున్నారు. 1954 జూలై 4న మంజుల గారు జన్మించారు. చెన్నైలో పుట్టి పెరిగిన మంజుల గారు తమిళం, తెలుగు, కన్నడ భాషల్లో 100కి పైగా చిత్రాల్లో నటించారు. మంజుల, ఘట్టమనేని కృష్ణ జోడి తెలుగులో విజయవంతమైన జంటగా పేరొందింది. 1965లో శాంతి నిలయం చిత్రం ద్వారా బాలనటిగా వెండితెరపై అరంగేట్రం చేశారు. ఈ చిత్రంలో హీరోగా నటించిన కాదల్ మన్నన్, జెమినీ గణేశన్ చిన్నప్పటి పాత్రలో నటించి తొలి చూపులోనే అందరినీ ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ఎంజీఆర్ గారు నటించిన రిక్షా కారన్తో హీరోయిన్గా పరిచయమయ్యారు. తరువాత ఒలగం సుట్రు వాలిబన్ చిత్రంలో ఆమె నటనకు మంచి పేరు వచ్చింది. 1970లో మంజుల హీరోయిన్గా అగ్రస్థాయికి చేరుకున్నారు. అయితే 80వ దశకంలో హీరోయిన్ అవకాశాలు తగ్గడంతో వైవిధ్యమైన సహాయక పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరించారు. శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎంజీఆర్, విజయ్ కుమార్, కమల్ హాసన్, రజనీకాంత్ తదితరులతో నటించారు. ఆమె ఒక రోజులోనే షూటింగ్ మొత్తం పూర్తి చేసి గిన్నిస్ రికార్డ్ తమిళ చిత్రం స్వయంవరంలోనూ కూడా ఆమె నటించారు. ఉన్నిడం మయం గురైన్ చిత్రీకరణ సమయంలో విజయ్ కుమార్ గారు, మంజుల గారు కలిసి ప్రేమలో పడ్డారు. ఆ తర్వాత కొంతకాలానికి వివాహం చేసుకున్నారు. ఎంజీఆర్ గారి దగ్గరుండి ఈ వివాహాన్ని జరిపించారు. తెలుగులో తొలిసారిగా మంజుల నటించిన చిత్రం జై జవాన్, అది 1970లో. ఏఎన్ఆర్ భారతి నటించిన ఈ చిత్రంలో ఆమె ఒక చిన్న పాత్ర పోషించారు. ఎన్టీఆర్ సరసన ఆమె నటించిన తొలి చిత్రం వాడే వీడు. ఆ తర్వాత చాణక్య, చంద్రగుప్త, పల్లెటూరు చిన్నోడు, మనుషులంతా ఒక్కటే, మగాడు, నేరం నాది కాదు ఆకలిది, మా ఇద్దరి కథ లాంటి చిత్రాల్లో నటించారు. మనుషులంతా ఒక్కటే చిత్రంలో ఎన్టీఆర్ నటించిన సినిమా పేర్లతో తయారైన నిన్నే పెళ్లాడతా రాముడు భీముడు పాట ప్రతి ఒక్కరిని అలరించింది. అలాగే ఏఎన్ఆర్ సరసన దొరబాబు, బంగారు బొమ్మలు, మహాకవి క్షేత్రయ్య చిత్రాల్లో నటించారు. వీటిలో బంగారు బొమ్మలు చిత్రం షూటింగ్ విజయవాడ పరిసర ప్రాంతాల్లో జరిగింది. కృష్ణానది మధ్యలో ఉన్న భవానీ ఐలాండ్లో సెట్ వేసి నేనీదరిని నువ్వాదరిని కృష్ణమ్మ కలిపింది ఇద్దరిని అనే పాట చిత్రీకరించారు. మాయదారి మల్లిగాడిలో తర్వాత కృష్ణ గారితో రక్త సంబంధాలు, దేవుడు లాంటి మనిషి, భలే దొంగలు, మనుషులు చేసిన దొంగలు చిత్రాల్లో నటించారు. ఇక కృష్ణ గారి కెరీర్లో శిఖరాగ్రాన నిలిచిన అల్లూరి సీతారామరాజులోను కూడా మంజుల గారు నటించారు. అయితే కృష్ణ సరసన కాకుండా చంద్రమోహన్ పక్కన గిరిజన యువతి రత్తి పాత్రను ఆమె పోషించి మెప్పించారు. తెలుగులో మిగిలిన హీరోలతో ఎన్నో చిత్రాల్లో నటించిన శోభన్ బాబు గారు మంజుల జంట మాత్రమే హిట్ పేరుగా గుర్తింపు తెచ్చుకుంది. జగపతి అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ గారు నిర్మించిన మంచి మనుషులు చిత్రంలో తొలిసారిగా వీళ్ళిద్దరూ కలిసి నటించారు. సిమ్లా పరిసర ప్రాంతాల్లో జరిగిన ఈ షూటింగ్లో శోభన్ బాబు గారు, మంజుల ప్రత్యేకంగా స్కేటింగ్ నేర్చుకున్నారు. ఈ సినిమాలోని పాటలన్నీ హిట్టే. మరుసటి ఏడాది వచ్చిన అందరూ మంచివారే, గుణవంతుడు, పిచ్చి మహారాజు చిత్రాలు కూడా మంచి పేరు తెచ్చిపెట్టాయి. వీరి కాంబినేషన్కి క్రేజ్ ఏర్పరిచాయి.
ఆ తర్వాత ఇద్దరు ఇద్దరే, మొనగాడు, గడుసు పిల్లోడు చిత్రాల్లో కూడా కలిసి వీరిద్దరు నటించారు. విజయ్ కుమార్ గారితో పెళ్లి జరిగిన తర్వాత సినిమాలకు దూరమయ్యారు మంజుల. వీరికి ముగ్గురు అమ్మాయిలు, వనిత, రుక్మిణి, శ్రీదేవి. తెలుగు సినిమాల్లో వీరు ముగ్గురు నటించారు. రాజేంద్ర ప్రసాద్ నటించిన చిక్కడు దొరకడు సినిమాతో తిరిగి క్యారెక్టర్ నటిగా ఆమె రంగప్రవేశం చేశారు. ఆ సినిమా తర్వాత డాక్టర్ రామానాయుడు వెంకటేష్ హీరోగా నిర్మించిన ప్రేమ చిత్రంలో రేవతికి తల్లిగా నెగటివ్ పాత్రలో నటించారు. తెలుగులో ఈమె చివరి చిత్రం వాసు. వెంకటేష్ తల్లిగా ఆమె నటించారు. 2011లో తమిళంలో వచ్చిన ఎన్ ఉల్లం తేడుదే ఆమె చివరి చిత్రం. 2013 జూలై 23 మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. అంతకుముందు 2 రోజుల క్రితం ప్రమాదవశాత్తు మంచంపై నుండి కిందపడిన మంజుల గారు తలకు తీవ్ర గాయాలయ్యాయి. దీంతో ఆమెను చెన్నైలోని రామచంద్ర మెడికల్ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేయించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించి మంగళవారం కన్నుమూశారు. వీరు నటించిన సినిమాలొచ్చి తెలుగులో జేమ్స్ బాండ్, 777, దొరబాబు, మంచి మనుషులు, మాయదారి మల్లిగాడు, రక్త సంబంధాలు, ఎదురులేని మనిషి, జేబు దొంగ, బంగారు బొమ్మలు, పిచ్చి మహారాజు, జై జవాన్, వాడే వీడు, పల్లెటూరు చిన్నోడు, అల్లూరి సీతారామరాజు, గుణవంతుడు, ఇద్దరు ఇద్దరే, మహాకవి క్షేత్రయ్య, మగాడు, మనుషులంతా ఒక్కటే, నేరం నాది కాదు ఆకలిది, మనగాడు, భలే దొంగలు, చిరంజీవి రాంబాబు, మా ఇద్దరి కథ, శభాష్ గోపి, జీవనగంగ, టార్జాన్, సుందరి, దేవుడు లాంటి మనిషి, అభిమన్యు, మనుషులు చేసిన దొంగలు, చంటి, వాసు మొదలగు సినిమాల్లో నటించారు. సీరియల్ వచ్చి సుందరకాండ సీరియల్లో నటించారు. 1969 నుంచి 2002 దాకా నటిస్తూనే ఉన్నారు. 1976లో విజయ్ కుమార్ గారిని వివాహం చేసుకున్నారు. 59 ఏళ్ల వయసులో మరణించారు. వీరి పిల్లలు వనిత విజయ్ కుమార్, ప్రీత విజయ్ కుమార్, శ్రీదేవి విజయ్ కుమార్ కూడా నటులే. సవతి పిల్లలు వచ్చి అరుణ్ విజయ్ నటుడు, కవితా విజయ్ కుమార్, డాక్టర్ అనితా విజయ్ కుమార్. వాళ్ళు కూడా 1-2 సినిమాల్లో నటించి వివాహం చేసుకున్నారు. అరుణ్ విజయ్ మన తెలుగు సినిమాలో విలన పాత్రలో పోషించారు. వీరి కుమార్తెలు వనిత తెలుగులో దేవి సినిమాలో నటించింది, ప్రీత రుక్మిణి సినిమాలో నటించింది, శ్రీదేవి ఈశ్వర్ సినిమాలో నటించింది. అరుణ్ విజయ్ మన తెలుగులో కొన్ని సినిమాల్లో విలన్ పాత్రలు పోషించాడు. అలాగే వీరి సవతి పిల్లలైన అనిత, కవిత మొదటి వివాహం నుండి ఆమె భర్త పిల్లలు సంజీవ్ మరియు సింధు వరుసగా ఆమె మేనల్లుడు, మేనకోడళ్ళు అనగా అక్క, కొడుకు, కూతురు అవుతారు. వీరు మొదటి సినిమా శాంతి నిలయం 1969లో సహాయక పాత్రలో కనిపించారు. జెమినీ గణేషన్ పాత్ర యొక్క యుక్త వయసులో మేనకోడలుగా నటించారు. ఆమె మొదటి ప్రధాన పాత్ర రిక్షాకారన్ 1971లో. ఆమె 70ల చివరి వరకు అనేక చిత్రాల ప్రధాన పాత్రల్లో నటించారు. 80వ దశకం చివరి నుండి ఆమె సహాయక పాత్రల్లో ఆర్ ముత్తురామన్, శివాజీ గణేశన్, జెమినీ గణేశన్, ఎంజి రామచంద్రన్, నందమూరి తారక రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, కృష్ణ, శోభన్ బాబు, కమల్ హాసన్, విష్ణువర్ధన్ మరియు రజనీకాంత్లతో కలిసి నటించారు. 80వ దశకం చివరలో సహాయక పాత్రల్లో కనిపించారు. వీరి పెద్దమ్మాయి వనితా విజయ్ కుమార్తో చివర్లో ఆవిడ మరణించే ముందు కొన్ని మనస్పర్ధల కారణంగా చాలా విభేదాలు చవిచూశారు. ఆవిడ తను చేసుకున్న మొదటి వివాహం ఆకాష్ అనే నటుడికి ఇచ్చి వివాహం చేశారు. ఆ వివాహాన్ని రద్దు చేసుకుని ఆ తర్వాత 2 వివాహాలు చేసుకోవడంతో మొదటి అమ్మాయిని దూరం పెట్టేశారు. మిగతా పిల్లలతో కలిసి ఆవిడ మంజుల విజయ్ కుమార్ గారు కలిసి జీవించారు. తర్వాత వనితా విజయ్ కుమార్ వాళ్ళ అమ్మ ఆస్తులన్నీ తన తండ్రి లాక్కొని తన మొదటి భార్య పిల్లలకు ఇస్తున్నాడని, తమ అమ్మ ఆస్తులన్నీ తను మాకు అనుభవించడానికి లేకుండా చేస్తున్నాడని చెప్పని కోర్టులో కేసు వేశారు. ఈ విధంగా వాళ్ళ కుటుంబం మధ్యలో మనస్పర్ధలు చెలరేగి పిల్లలంతా ఒకటయ్యి వనితా విజయ్ కుమార్ని వేరుగా ఉంచారు. వనితా విజయ్ కుమార్ తన సింగిల్ పేరెంట్గా తన పిల్లల్ని తను పెంచుకుంటూ యూట్యూబ్ రన్ చేసుకుంటూ బిగ్ బాస్, టీవీ షోస్లో కనిపిస్తుంది. ప్రీతా విజయ్ కుమార్కి 3 మగపిల్లలు. డైరెక్టర్ హరిని వివాహం చేసుకున్నారు. అతను తమిళ ప్రముఖ నటుడు. సూర్య సినిమా సింగం సినిమాకి డైరెక్షన్ వహించింది వీరి అల్లుడు. 2వ అల్లుడైన హరినే. 3వ అల్లుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్, హైదరాబాద్. అతనికిచ్చి శ్రీదేవి విజయ్ కుమార్ని వివాహం చేశారు. శ్రీదేవి విజయ్ కుమార్ ఈశ్వర్ సినిమాలో ప్రభాస్ పక్కన తొలి హీరోయిన్. తన తర్వాత కొన్ని సినిమాల్లో కూడా నటించింది.
అలానే రుక్మిణి కూడా కొన్ని సినిమాలో నటించింది. కానీ వనితా విజయ్ కుమార్ ఒక్కటే ఒక్క సినిమాలో మనకు కనిపించారు. దేవి సినిమాలో నటించిన తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి ఈ మధ్య మళ్ళీ పెళ్లి అనే సినిమాలో కనిపించారు. మంజుల విజయ్ కుమార్ గారిని చేసుకునే నాటికే ఆయనకు వివాహం అయింది. ఆల్రెడీ రెండవ భార్యగా మంజుల విజయ్ కుమార్ పక్కన నిలిచారు. వీళ్ళిద్దరిది ఆదర్శమైన జంటగా పేరొందింది. అందరితోనూ మంచి స్నేహంగా పూర్వకంగా మెలుగుతారు మంజుల గారు. సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్కువగా వెంకటేష్ గారి సినిమాల్లో నటించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్లో ఇంకా పాత వీడియోస్లో కూడా చాలామంది నటుల బయోగ్రఫీస్ ఉన్నాయండి, ఒకసారి చూడండి. నాకు ఇంకో ఛానల్ ఉంది, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే చూపిస్తాను. అది కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ మై ఛానల్. మంజుల గారు టెలివిజన్ సీరియల్స్లో కూడా నటించారు. నందిని అనే సీరియల్, ఉన్నై పార్కుం నేరంలో ఉమా ఆంటీగా, సుందరకాండలో మహాలక్ష్మిగా, వావ్ అనే గేమ్ షోలో కూడా కనిపించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ టు సపోర్టింగ్ మై ఛానల్. నా ఛానల్ని 70% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారండి. ఓన్లీ 30% మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్. మొదట బాలనటిగా, ఆ తర్వాత హీరోయిన్గా, ఆ తర్వాత సహాయక పాత్రల్లో, ఆ తర్వాత తల్లి పాత్రల్లో, ఆ తర్వాత నెగటివ్ రోల్స్లో కూడా చేశారు. తర్వాత సీరియల్స్లోనూ టీవీ షోస్లో కూడా కనిపించారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మంచి చలాకీతనం ఉన్న నటీమణి మంజుల గారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు నటి కన్నడ మంజుల గారి గురించి తెలుసుకుందామండి. కన్నడ మంజులగా చెందిన మంజుల గారు కన్నడ, తెలుగు, తమిళ చిత్రాల్లో నటించారు. ఈమె కర్ణాటక రాష్ట్రం తుమకూరుకు చెందిన హొన్నేనహಳ್ಳಿ అనే గ్రామంలో జన్మించారు. ఈమె తండ్రి మరియు తాత ఇద్దరూ పోలీసు అధికారులు. ఈమె చిన్నతనం నుండే నాట్యం పట్ల మక్కువ కలిగింది. ఈమె బెంగళూరులో కెఆర్ రామ్ గారి దగ్గర భరతనాట్యం అభ్యసించారు. కర్ణాటక రాష్ట్రం మొత్తం మీద నాట్యంలో ప్రథమ బహుమతి పొంది మైసూరు సంగీత నాటక అకాడమీ వారి స్కాలర్షిప్ను కూడా పొందారు. ఈమె తొలిసారిగా మనకట్టినోడు అనే కన్నడ సినిమాలో ఉదయ్ కుమార్ గారికి కూతురుగా బాలతారగా సినీ రంగ ప్రవేశం చేశారు. తరువాత ఈమె ఎరడుముఖ, యారు సాక్షి, ప్రొఫెసర్ హచ్చురాయ మొదలైన కన్నడ సినిమాల్లో నటించారు. ఈమె తోటరాముడు, పూజ, ఆడది గడప తాడితే వంటి తెలుగు సినిమాల్లో కూడా నటించారు. 1954 నవంబర్ 8న తుమకూరు, మైసూరు రాష్ట్రంలో జన్మించారు. సెప్టెంబర్ 12, 1986న 31 వయసులో బెంగళూరులో ప్రమాదవశాత్తు మరణించారు. 1972 నుంచి 86 దాకా సినిమాల్లో నటించారు. వీరు అమృతం అనే దర్శకుల్ని వివాహం చేసుకున్నారు. వీరు దర్శకత్వంలో ఎక్కువ సినిమాల్లో నటించడం వల్ల వీరిద్దరు ప్రేమించుకొని వివాహం చేసుకున్నారు. వీరికి గాను ఒక్కడే అబ్బాయి అభిషేక్. కానీ ఆడపిల్లలంటే ఇష్టం ఉండడం చేత ఒక అమ్మాయిని, అభినయ అనే అమ్మాయిని తీసుకొచ్చి పెంచుకొని దత్తత తీసుకున్నారు. తెలుగు చిత్రాలతో పాటు ప్రధానంగా కన్నడ భాషా చిత్రాల్లో నటించిన భారతీయ నటీమణి. 1970లో మరియు 80లో కన్నడ చిత్రాల్లో అత్యంత విజయవంతమైన మరియు ప్రముఖ నటీమణులలో ఒకరు. 100 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించారు. ఆమె నటనకు అనేక అవార్డును అందుకున్నారు, ఫిలిం ఫేర్ అవార్డుతో సహా. 1965లో ప్రభాత్ కళాకారులు అనే నాటక బృందంతో కలిసి తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. 1966లో మనే కత్తినోడు చిత్రంలో చిన్న పాత్రలో కన్నడ చిత్ర పరిశ్రమలో ప్రవేశించారు. ప్రముఖ దర్శకుడు ఎంఆర్ విఠల్ దర్శకత్వం వహించిన 1972లో చిత్రం యారా సాక్షిలో ఆమె ప్రధాన కథానాయికగా నటించారు. రాజ్ కుమార్, విష్ణువర్ధన్, శ్రీనాథ్, అశోక్, శంకర్ నాగులతో కలిసి కన్నడ అగ్రనటులందరి సరసన ఆమె స్క్రీన్ షేర్ చేసుకున్నారు. ఆమె అత్యంత విజయవంతమైన జోడీ శ్రీనాథ్ గారితో కలిసి
మరియు వారు దాదాపు 35 చిత్రాల్లో కలిసి నటించారు. ఆమె 100కు పైగా చిత్రాల్లో నటించారు. 1970ల చివరిలో కన్నడ కథానాయికగా ఆమెకు భారీ విజయాన్ని తెచ్చిపెట్టిన బాసీ టాంబోయిష్ విలేజ్ బెల్లె పాత్రలో ఆమె ప్రత్యేకత సంతరించుకున్నారు. సంపత్తికే సవాలు, ఎరడు కనసు, సొసే తండ సౌభాగ్య, బేసుగే మరియు సీతారాము ఆమె చెప్పుకోదగ్గ చిత్రాల్లో కొన్ని. ఆమె రామకృష్ణ మరియు కమల్ హాసన్, రజనీకాంత్ వంటి ఇతర భాషా ప్రసిద్ధ నటులతో కూడా కలిసి నటించారు. మన తెలుగులో తోటరాముడు, పూజ, ఆడది గడప తాటితే అనే తెలుగు సినిమాల్లో నటించారు. చాలా మంచి హిట్ సాంగ్స్ అండి ఈవిడ పేరు మీద చిత్రీకరించారు. 9 సెప్టెంబర్ 1986న వంటగదిలో మంటలు చెలరేగడంతో కాలిన గాయాలతో మంజుల గారు మరణించారు. మొదటిగా ప్రమాదంగా భావించినప్పటికీ టైమ్స్ ఆఫ్ ఇండియా ఈ మరణాన్ని ఆత్మహత్యగా నివేదించారు. తల్లి తండ్రి పేర్లొచ్చి శివన్న, దేవరమ్మ దంపతులు. ప్రముఖ లింగాయత్ కుటుంబానికి చెందినది. ఈమె తండ్రి శివన్న పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్. హూడుగా, తాడా, హుడిగి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన చిత్ర దర్శకుడు అమృతంతో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు ఒక కుమారుడు అభిషేక్ మరియు ఒక దత్తపుత్రిక అభినయ ఉన్నారు. అభిషేక్ 2009లో సుష్మా శ్రీనివాస్తో వివాహం అయింది. చిన్నప్పటి నుంచి నాట్యం మీద ఆసక్తి. కేఆర్ రామ్ దగ్గర భరతనాట్యం నేర్చుకొని అరంగేట్రం చేశారు. వాళ్ళ ఇంటి ముందు సినిమా షూటింగ్ జరుగుతుంది. దర్శకుడు శివశంకర్ వాళ్ళ ఇంటికి వచ్చి మంచినీళ్లు కావాలి అని అడిగితే మజ్జిగ తెచ్చి ఇచ్చారు మంజుల గారు. దాంతో ఆయన ఆ అమ్మాయిని చూసి అమ్మ సినిమాలో నటిస్తావా అడగడంతో దానికి ఒప్పుకున్నారు. దాంతో ఆ సినిమాలోనే ఉదయ్ కుమార్ గారు హీరోగా నటిస్తున్న ఆ సినిమాలో ఆయన పక్కన కూతురుగా నటించే అవకాశాన్ని కల్పించారు. బాలనటిగా తొలి అవకాశం అది. స్కూల్లో డ్యాన్స్ టీచర్ గోపీనాథాచార్య ద్వారా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. 2 సినిమాల్లో అవకాశం వచ్చింది. ఒకటి జయంతి గారి చెల్లెలుగా యారు సాక్షిలో పాత్రకు మంచి పేరు వచ్చింది. అయినా నృత్య ప్రదర్శన మీద దృష్టి సారించారు. మోహిని భస్మాసుర నృత్య నాటకం చూసి కన్నడ కంఠీరవ మెచ్చుకున్నారు. రాజకుమార్ గారు మెచ్చుకున్నారు. తన సరసన సత్యభామగా అవకాశం ఇచ్చారు. సినీ అవకాశాలు రావడంతో BA చదువు మధ్యలోనే ఆపేసి సినీ రంగంలోకి ప్రవేశించారు. రాజ్కుమార్ సరసన దుర్గి పాత్ర ద్వారా సంపత్తికే సవాల్ సినిమాలో మంచి పేరు లభించింది. తమిళ వెర్షన్లో కూడా కన్నడ మంజుల గారే నటించారు. దాంట్లో కూడా మంచి పేరు వచ్చింది. తర్వాత తమిళంలో కూడా మంచి అవకాశాలు వచ్చాయి. అదే సినిమా తెలుగులో తోటరాముడిగా తీశారు. నటుడు చలం పక్కన నటించారు. అలా తెలుగుకి కూడా పరిచయమయ్యారు. ఆ సినిమా తర్వాత పూజ సినిమా ద్వారా మంచి పేరు వచ్చింది. దర్శకుడు అమృతంని వివాహం చేసుకుని కొడుకును చూసుకుంటూ సినిమాలలో నటించడం మానేశారు. బెంగళూరులో ఇంటికి బంధువులు వచ్చారు. కాఫీ కోసం స్టవ్ వెలిగించారు. ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఆ టైంలో సిల్క్ నైటీలో ఉన్నారు మంజుల గారు. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో జాయిన్ అయ్యి వారం రోజుల పాటు నరకం అనుభవించి మరణించారు. వీరి అబ్బాయి అభిషేక్ సుష్మా శ్రీనివాస్ను వివాహం చేసుకున్నారు. ఆడపిల్లలంటే ఇష్టం ఉండడంతో ఒక పాపని అభినయను దత్తత తీసుకుని పెంచుకున్నారు. చాలా బొద్దుగా అందంగా ఉండే నటీమణిని కన్నడ మంజుల గారు. అప్పటికే మంజుల అనే నటీమణి ఇంకొకరు ఉండటంతో దీనిని మనం అందరూ కన్నడ మంజుల అని పిలిచేవారు. చాలా చక్కటి నటన, అందం వీరి సొంతం. చాలా మంచి హిట్ సాంగ్స్ ఉన్నాయి వీరి సినిమాల్లో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. Please subscribe and support my channel Gundimada Vlogs. Thanks to each and every subscriber for supporting and subscribing my channel Gundimada Vlogs. Thanks to all. కేవలం 31 ఏళ్ల వయసులోనే తనువు చాలించిన అందాల నటీమణుల్లో కన్నడ మంజుల గారు ఒకరు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు నటి మంజుల ఘట్టమనేని గురించి తెలుసుకుందామండి. ఒక భారతీయ చలనచిత్ర నిర్మాత, దర్శకురాలు మరియు నటి. ఆమె తెలుగు సినిమా రంగంలో తన పనికి ప్రసిద్ధి చెందారు.
ప్రముఖ తెలుగు నటుడు కృష్ణకు జన్మించిన ఆమె 1999లో వచ్చిన చిత్రం రాజస్థాన్ సినిమాలో అతిథి పాత్ర చేయడం ద్వారా తన నటనా జీవితాన్ని ప్రారంభించారు. మలయాళం చిత్రం సమ్మర్ ఇన్ బెత్లెహేమ్లో సహాయ నటిగా నటించారు. ఆమె 2002లో చలనచిత్రం షోలో నటించడం మరియు నిర్మించడం ద్వారా కీర్తిని పొందారు. ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డు మరియు ఆ సంవత్సరానికి ఉత్తమ స్క్రీన్ ప్లేగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఆమె తన తల్లి పేరు మీద ఇందిరా ప్రొడక్షన్స్ అనే ఫిల్మ్ ప్రొడక్షన్స్ కంపెనీని కూడా కలిగి ఉన్నారు. ఆమె ప్రముఖ నటుడు కృష్ణ మరియు అతని మొదటి భార్య ఇందిరాదేవి గారికి రెండవ కుమార్తె మరియు మూడవ సంతానం. ఆమెకు 2 సోదరులు మరియు 2 సోదరీమణులు ఉన్నారు. వీరి అన్నయ్య రమేష్ బాబు కూడా నటుడు మరియు సినిమా నిర్మాత. అలాగే వీరి తమ్ముడు ప్రిన్స్ మహేష్ బాబు ప్రముఖ తెలుగు సినీ నటులు. మంజుల నిర్మాత మరియు నటుడు అయిన సంజయ్ స్వరూప్ను వివాహం చేసుకున్నారు. వివాహ సమయంలో ఆయన పైలట్గా పనిచేస్తున్నారు. వారికి జాన్వి అనే ఒక కుమార్తె ఉంది. మంజుల 8 నవంబర్ 1970 చెన్నైలో జన్మించారు. నటుడు, నిర్మాత, దర్శకుడు అయిన సూపర్ స్టార్ కృష్ణ గారి రెండవ కుమార్తె. 1998 నుంచి ప్రస్తుతం దాకా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. మంజుల నటనా వృత్తిలోకి ప్రవేశించాలనుకున్నప్పుడు ఆమె తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమానుల నుండి వ్యతిరేకత ఎదురైంది. ఇతర హీరోలతో రొమాన్స్ మరియు చెట్ల చుట్టూ తిరగటం వారికి ఇష్టం లేదు. మంజుల మొదట నటుడు ఎంఎన్ నంబియార్ మనవడు దీపక్తో కలిసి నటించే చిత్రంలో తన నటనకు అరంగేట్రం చేయాల్సి ఉంది. కానీ ఆ చిత్రం ముందుకు సాగలేదు. అలాగే ఆర్కే సెల్వమణి యొక్క రాజస్థాన్లో టెర్రరిస్టుగా అతిథి పాత్ర చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించారు. సురేష్ గోపి మరియు జయరాం నటించిన 1998 మలయాళ చిత్రం సమ్మర్ ఇన్ బెత్లెహేమ్లో ఆమె మహిళా ప్రధాన పాత్రలో ఒకరిగా నటించారు. 2002లో ఆమె షో చిత్రాన్ని నిర్మించి నటించారు. నీలకంఠ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు. ఆమె రెండవ నిర్మాణ వెంచర్ ఎస్జే సూర్య దర్శకత్వం వహించిన నాని 2004లో వచ్చిన ఈ చిత్రంలో ఆమె సోదరుడు మరియు నటుడు అయిన ప్రిన్స్ మహేష్ బాబు నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. 2006లో ఆమె తన మూడవ చిత్రం పోకిరి పూరి జగన్నాథ్తో కలిసి యాక్షన్ బ్లాక్ బస్టర్ సినిమాని నిర్మించారు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది మరియు ఆ సమయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిపోయింది. 2009లో ఆమె తన తదుపరి నిర్మాణ సంస్థ కావ్యాస్ డైరీలో తిరిగి నటించారు. 2010లో ఆమె తన భర్తతో కలిసి గౌతమ్ వాసుదేవన్ మీనన్ దర్శకత్వంలో నాగచైతన్యతో రొమాంటిక్ లవ్ స్టోరీ ఏం మాయ చేసావే నిర్మించారు. ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు పొందింది మరియు బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్గా నిలిచింది. అదే సంవత్సరం ఆమె తన భర్త సంజయ్ స్వరూప్తో కలిసి ఆరెంజ్ చిత్రంలో కనిపించారు. 2018లో ఆమె తన మొదటి చిత్రానికి దర్శకత్వం వహించారు. మనసుకు నచ్చింది అనే సినిమా నిర్మించారు. 2020లో ఆమె తన వ్యక్తిగత వెబ్సైట్ manjulagattamane.com మరియు యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించారు. వీరు అందుకున్న అవార్డులు వచ్చి 2003లో తెలుగులో ఉత్తమ చలనచిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం, నిర్మాతగా షో చిత్రానికి గాను 2006లో ఉత్తమ పాపులర్ ఫీచర్ ఫిల్మ్ నంది అవార్డు, సహ నిర్మాతగా పోకిరి చిత్రానికి గాను 2001లో నంది స్పెషల్ జ్యూరీ అవార్డు, నిర్మాతగా షో చిత్రానికి గాను అందుకున్నారు. నటిగా సమ్మర్ ఇన్ బెత్లెహేమ్, రాజస్థాన్, షో, కావ్యాస్ డైరీ, ఆరెంజ్, సేవకుడు, మళ్ళీ మొదలైంది, వేట, మధుబాసం మొదలగు సినిమాల్లో నటించారు. నిర్మాతగా బాలచంద్రుడు, అన్నా తమ్ముడు, షో, నాని, పోకిరి, కావ్యాస్ డైరీ, ఏ మాయ చేసావే సినిమాలను నిర్మించారు. దర్శకురాలుగా 2018లో వచ్చిన మనసుకు నచ్చింది అనే ఒకే ఒక చిత్రాన్ని దర్శకత్వం వహించారు. 2020లో నషా అనే టీవీ సీరియల్కు నిర్మాతగా వ్యవహరించారు. నటిగా 2023లో మంత్ ఆఫ్ మధు, నవీన్ చంద్ర, స్వాతి రెడ్డి నటించిన సినిమాలో కనిపించారు. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అప్పట్లో రామారావు గారు, నాగేశ్వరరావు గారు వంటి స్టార్ హీరోలకు కూడా చెమటలు పట్టించిన స్టార్ హీరో. ఇప్పుడు ఆయన వారసుడిగా మహేష్ బాబు వరుస విజయాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు. అంతేకాదు కృష్ణ గారి రెండో కూతురు మంజుల సైతం సినిమాల్లో రాణించారు. నీలకంఠ దర్శకత్వంలో ఈమె నిర్మించిన షో చిత్రానికి గాను నేషనల్ అవార్డును అందుకున్నారు. దర్శకురాలుగా కూడా మారి సందీప్ కిషన్తో మనసుకు నచ్చింది అనే చిత్రాన్ని నిర్మించారు.
అంతేకాకుండా ఆరెంజ్ సినిమాలో చరణ్ అక్క పాత్రలో కూడా ఈమె నటించి మెప్పించారు. నందమూరి బాలకృష్ణ నటించిన టాప్ హీరో సినిమాలో ఈమెను హీరోయిన్గా నటింపజేసే ప్రయత్నాలు జరిగాయి. కానీ అభిమానులు అందుకు అడ్డు చెప్పడంతో కృష్ణ గారు వెనకడుగు వేశారు. అటు తరువాత కొన్నాళ్ళకి మంజుల సంజయ్ను ప్రేమ వివాహం చేసుకున్నారు. ఆరెంజ్ సినిమాలో రామ్ చరణ్ అక్కా బావలుగా నటించింది వీరే. ఇదిలా ఉండగా పెళ్లికి ముందు వీరిద్దరూ 7 ఏళ్లు ప్రేమించుకున్నారట. పెద్దలను ఒప్పించడం కోసం అంత టైం పట్టినట్టు చెప్పారు. అటు తర్వాత వాళ్ళు కూడా అంగీకరించడంతో పెద్ద తిరుపతిలో వీళ్ళ పెళ్లి సింపుల్గా వివాహం చేసుకున్నారట. వీరికి ఒక పాప. మంజుల ప్రేమకి కృష్ణగారు ఒప్పుకోకపోయినా మంజుల తల్లి ఇందిరాగారు సపోర్ట్ చేసి అండగా నిలిచారట. సూపర్ స్టార్ కృష్ణ గురించి మాట్లాడుతూ తన తండ్రి గురించి ఈ విధంగా చెప్పారు. నా తల్లిదండ్రులు సరళత, వినయం మరియు సూత్రాల కారణంగా నా బాల్యం చాలా సాధారణమైనది. మేము ముగ్గురం అక్కా చెల్లెళ్ళం, 2 అన్నదమ్ములు. మా నాన్న చాలా సాదా సీదా మనిషిగా కాబట్టి ఎప్పుడు సూపర్ స్టార్గా ప్రవర్తించలేదు. మా అమ్మ మరియు బామ్మలు అందమైన ఇంటి యజమానులు. వారు మాలో బలమైన విలువలు మరియు సంస్కృతిని నింపారు. మా నాన్న చాలా బిజీగా ఉన్న రోజుకు దాదాపు 16 గంటలు పనిచేస్తున్నప్పటికీ మాతో గడపడమే పనిగా పెట్టుకున్నారు. మా వారాంతాలు మరియు సెలవులు అతని షూటింగుల్లో గడిపాము. మేము అక్షరాల స్టూడియోల్లో పెరిగాము. మా నాన్న మేకప్ వేసుకోవటం, ఆర్క్ లైట్లు, కెమెరా, యాక్షన్ చూడటం నాకు బాగా నచ్చింది. వేసవి సెలవుల్లో మా నాన్న, మా సోదరులు కలిసి గొప్ప పాత్రలు సృష్టిస్తారు. మరియు 1 లేదా 2 సార్లు నాన్న నాకు కూడా ఒక పాత్రనిచ్చారు. కెమెరాను ఎదుర్కోవటం చాలా సరదాగా ఉంది. నాన్నను చూస్తూ పెరిగే కొద్దీ ఆయనలాగా గొప్ప నటి కావాలనుకున్నాను. కానీ చాలా తెలుగు సినిమా కుటుంబంలోని అమ్మాయిలు సినిమాల్లో నటించడం నిషిద్ధం కాబట్టి ఈ విషయాన్ని ఎవరితోనూ పంచుకోలేకపోయాను. కాబట్టి నేను ఈ ఆసక్తిని నాలోనే ఉంచుకున్నాను అని చెప్పారు. నటనపై నాకు నమ్మకం కోరుకున్న దానికి విరుద్ధంగా ఉన్నదని నేను అర్థం చేసుకున్నాను. నేను నటిని కావాలనుకుంటున్నాను, కానీ ఎక్కడో ఆడపిల్లలు నటించడం గౌరవంగా ఉండదనే తప్పుడు నమ్మకం నాకు ఉంది. నా జీవితంలో మొదటిసారి నేను దాని గురించి తెలుసుకున్నాను. నాపై ఉన్న ఈ నమ్మకాన్ని నేను గ్రహించిన నిమిషంలో నేను క్రమంగా నా నమ్మకాన్ని మార్చుకోవడం ప్రారంభించాను. మహిళలు సినిమాల్లో ఉండటం పర్వాలేదు, వారి మంచి సినిమాకి దోహదపడగలరు, అది గౌరవప్రదమైనది అని నేను నా నమ్మకాన్ని మార్చుకోవడం ప్రారంభించిన తర్వాత నేను ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నాను. మరియు ఈ విశ్వాసం నాకు షో అనే చిన్న చిత్రాన్ని రహస్యంగా చేయడానికి మరియు నటించడానికి తగినంత ధైర్యం ఇచ్చింది అని చెప్పని మంజుల చెప్పారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని కేవలం 5% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ టు ఆల్.